అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ధనస్సు రాశి చక్రంలో 9వ రాశి. దీనిని గురువు గ్రహం పాలిస్తుంది. అగ్నితత్వం, మార్పు చెందే స్వభావం కల ఈ రాశివారు స్వాతంత్ర్యం, జ్ఞానం, సాహసం, సత్యం కోసం నిరంతరం అన్వేషిస్తారు. విలుకాడు వీరి చిహ్నం. ఇది జీవితంలోని లక్ష్యాలను ఛేదించడానికి, కొత్త గరిజనలను అన్వేషించడానికి వారి అంతర్గత కోరికను సూచిస్తుంది. ధనస్సు రాశివారు పుట్టుకతోనే ఆశావాదులు, ఉత్సాహవంతులు, ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్త అన్వేషణలో ఉంటారు. వారి జీవితం ఒక నిరంతర ప్రయాణం. ప్రతి మలుపులోనూ కొత్త పాఠాలు, కొత్త అనుభవాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ బలమైన వ్యక్తిత్వ లక్షణాలలో సానుకూల అంశాల పక్కన కొన్ని ప్రతికూలతలు కూడా దాగి ఉంటాయి. ధనస్సు రాశివారి ప్రధాన బలాల్లో ఒకటి వారి అసాధారణమైన ఆశావాదం. ఎంతటి కష్టమైన పరిస్థితినైనా వారు సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటారు. ఏదో ఒక మంచి జరుగుతుందనే నమ్మకంతో వారు ఎప్పుడూ ఉంటారు. ఇది వారి చుట్టూ ఉన్న వారికి కూడా స్ఫూర్తినిస్తుంది. ఈ ఆశావాదంతో పాటు వారిలో అపారమైన ఉత్సాహం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి, కొత్త సాహసాలు చేయటానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ ఉత్సాహం వారిని నిరంతరం ముందుకు నడిపిస్తుంది. వారి జీవితంలో నిస్తేజాన్ని చాలా అరుదుగా చూడవచ్చు. సాహసమంటే వారికి ప్రాణం. ఒకే చోట స్థిరంగా ఉండటం వారికి నచ్చదు. మార్పు, వైవిధ్యం వారి జీవితంలో చాలా ముఖ్యమైనవి. విస్తృత ప్రపంచాన్ని అన్వేషించాలనే తపన, జీవితంలోని లోతైన అర్థాలను కనుగొనాలనే తపన వారిని నిరంతరం ప్రేరేపిస్తాయి. అయితే ఈ ఆశావాదం, ఉత్సాహం కొన్నిసార్లు ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు. వారు కొన్నిసార్లు వాస్తవికతను విస్మరించి అతి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది వారికి నిరాశను లేదా అనవసరమైన నష్టాలను కలిగించవచ్చు. వారి సాహస స్వభావం కొన్నిసార్లు బాధ్యతారహితంగా కనిపించవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలు లేదా నిబద్ధత అవసరమయ్యే విషయాలలో. ఒకే పనిపై ఎక్కువ కాలం దృష్టి పెట్టలేకపోవడం, త్వరగా విసుగు చెందడం వంటి బలహీనతలు వారికి ఉండవచ్చు. దీంతో వారు మొదలుపెట్టిన అనేక ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేయవచ్చు. ధనస్సు రాశివారు నిజాయితీకి, నిష్కపటత్వానికి పేరుగాంచినవారు. వారు మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎటువంటి దాపరికం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ఇది వారి సన్నిహితులకు వారిపై నమ్మకాన్ని పెంచుతుంది. సత్యాన్వేషణ వారి అంతర్గత స్వభావం. వారు జ్ఞానాన్ని, తత్వాన్ని ప్రేమించేవారు. ఉన్నత విద్య, ఆధ్యాత్మికత, వివిధ సంస్కృతుల అధ్యయనం వంటి విషయాలలో వారు లోతైన ఆసక్తిని కనబరుస్తారు. వారు మంచి సలహాదారులుగా కూడా ఉంటారు. తమ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. వారి హాస్యం, ఉల్లాసమైన స్వభావం ఎవ్వరినైనా ఆకట్టుకుంటుంది. వారున్న చోట వాతావరణం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కాని ఈ నిజాయితీ కొన్నిసార్లు వారికి ప్రతికూలంగా మారవచ్చు. వారి నిష్కపటమైన మాటలు కొన్నిసార్లు పరుషంగా, మొరటుగా అనిపించవచ్చు. ఎదుటివారి మనసును గాయపరచవచ్చు. వారికొక వ్యక్తిగత అజెండా ఉండదు. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెబుతారు. కాని ఆ మాటలకు ఉన్న పదునును వారు గ్రహించలేకపోవచ్చు. ఇతరుల భావాలను పరిగణనలోకి తీసుకోకుండా మాట్లాడే ధోరణి వారికి సమస్యలను సృష్టించవచ్చు. వారి జ్ఞానదాహం కొన్నిసార్లు వారిని వాదనాత్మకమైన వారిగా మార్చవచ్చు. వారి అభిప్రాయాలే సరైనవని వాదించడానికి వారు వెనుకాడరు. తమ సిద్ధాంతాలను, నమ్మకాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవచ్చు. స్వాతంత్ర్యం ధనస్సు రాశి వారికి అత్యంత ముఖ్యమైనది. వారు తమ స్వంత మార్గంలో జీవించడానికి ఇష్టపడతారు. ఎటువంటి ఆంక్షలను సహించలేరు. ఇది వారిని స్వయం ప్రతిపత్తిగల వ్యక్తిగా, ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. కాని ఈ స్వాతంత్ర్య కోరిక సంబంధాలలో సమస్యలకు దారితీయవచ్చు. వారు తమ భాగస్వాములతో లేదా స్నేహితులతో ఎక్కువ కాలం కట్టుబడి ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. వారికి వ్యక్తిగత స్థలం అత్యవసరం. ఎవరైనా తమపై ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తే వారు ఇబ్బంది పడతారు. నిబద్ధత అనేది వారికొక సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా వివాహం లేదా దీర్ఘకాలిక భాగస్వామ్యాలలో భాగం కావాలంటే వారు చాలా ఆలోచిస్తారు. ఇది ప్రేమ సంబంధాలలో అస్థిరతకు దారితీయవచ్చు.
ధనస్సు రాశివారు చాలా ఉదార స్వభావం కలవారు. వారికి ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఎప్పుడూ వెనుకాడరు. స్నేహితులు, కుటుంబ సభ్యుల పట్ల వారు చాలా ఆదరణగా ఉంటారు. వారు విశ్వసనీయ స్నేహితులు. ఎవరికైనా సహాయం చేయడానికి వారి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారి విస్తృత సామాజిక వలయం, వారి సరదా స్వభావం కారణంగా వారు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడతారు. కాని ఈ ఉదార స్వభావం కొన్నిసార్లు ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. వారు డబ్బు విషయంలో పెద్దగా ఆలోచించరు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండలేరు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకోవచ్చు. వారి తొందరపాటి స్వభావం కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో వారు త్వరగా ఆవేశపడతారు. వృత్తిపరంగా ధనస్సు రాశివారికి మార్పు, వైవిధ్యం, మేధోపరమైన సవాళ్లు ఉన్న వృత్తులు బాగా నప్పుతాయి. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, రచయితలు, న్యాయవాదులు, దార్శనికులు, ప్రయాణ నిర్వాహకులు, మార్కెటింగ్ నిపుణులు లేదా ఏదైనా అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వృత్తులలో వారు రాణించగలరు. ఎందుకంటే వారికి స్వాతంత్ర్యం, అన్వేషణ, జ్ఞానాన్ని పంచుకోవడం ముఖ్యం. ఏకరీతిగా ఉండే పనులు, కఠినమైన నియమాలు, పరిమిత వాతావరణం వారికి నచ్చదు. ఇది వారిని నిరుత్సాహపరచవచ్చు. వారు తమ పనిపై ఆసక్తిని కోల్పోవచ్చు. వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాని వారు తమ బృంద సభ్యులను ప్రేరేపించడంలో, వారికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో గొప్పవారు. అయితే వివరాలపై దృష్టి పెట్టకపోవడం, దీర్ఘకాలిక ప్రాజెక్టులలో స్థిరత్వం లేకపోవడం వారి వృత్తి జీవితంలో అడ్డంకులను సృష్టించవచ్చు. సంబంధాల పరంగా ధనస్సు రాశివారు తమ భాగస్వాముల నుండి స్వాతంత్ర్యాన్ని, మేధోపరమైన అనుకూలతను ఆశిస్తారు. వారు తమ భాగస్వాములతో ప్రపంచాన్ని అన్వేషించటానికి, కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఇష్టపడతారు. హాస్యం, ఉత్సాహం, బహిరంగ చర్చలు వారి సంబంధాలకు కీలకం. భాగస్వామి తనంతట తానుగా ఉండటానికి వారికి అనుమతిని ఇవ్వాలి. అలాగే ధనస్సు రాశివారు కూడా అదే విధంగా ఉండాలి. వారు భావోద్వేగాలను లోతుగా వ్యక్తం చెయ్యటంలో కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు. దీనిని వారి భాగస్వాములు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. వారి నిబద్ధత భయం కొన్నిసార్లు వారి ప్రేమ సంబంధాలను నిర్లక్ష్యం చెయ్యటానికి లేదా వాటి నుండి పారిపోవటానికి దారితీయవచ్చు. వారికి స్థిరత్వం కంటే ఉత్సాహం ముఖ్యం కాబట్టి దీర్ఘకాలిక బంధాలను ఏర్పరచుకోవటానికి వారికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం అవసరం. ధనస్సు రాశివారు తమ బలాలను తెలుసుకోవటం, తమ బలహీనతలను అధిగమించడం ద్వారా తమ జీవితాన్ని మరింత సమతుల్యంగా, సంతృప్తికరంగా మార్చుకోవచ్చు. తమ ఆశావాదాన్ని, ఉత్సాహాన్ని నిర్మాణాత్మక పనులకు ఉపయోగించుకోవటం, వాస్తవికతను విస్మరించకుండా చూడటం ముఖ్యం. తమ నిజాయితీవి వ్యక్తం చేసేటప్పుడు ఇతరుల భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవటం, తక్కువ పదునైన పదాలను ఉపయోగించటం అలవరుచుకోవాలి. స్వాతంత్ర్యంపై వారి కోరికను అదుపు చేసుకోవటం, నిబద్ధత అవసరమయ్యే సంబంధాలలో బాధ్యత వహించటం నేర్చుకోవాలి. ఒకేసారి అనేక పనులు చెయ్యకుండా ఒక పనిపై దృష్టి సారించి దానిని పూర్తి చెయ్యటం వారికి చాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణను అలవరుచుకోవటం, ఖర్చులను నియంత్రించటం ద్వారా వారు అనవసరమైన సమస్యలను నివారించవచ్చు. మొత్తంగా ధనస్సు రాశివారు జ్యోతిష్య చక్రంలో అత్యంత ఉత్సాహభరితమైన, స్వేచ్ఛాప్రియులైన వ్యక్తులు. వారి జీవన విధానం ఒక నిరంతర అన్వేషణ, జ్ఞానం కోసం అంకితమైన ప్రయాణం. వారిలోని సానుకూల లక్షణాలు ఆశావాదం, సాహసం, నిజాయితీ, ఉదారత వారిని గొప్ప స్నేహితులుగా, ఉద్వేగభరితమైన భాగస్వాములుగా, విజ్ఞానవంతులైన గురువులుగా నిలబెడతాయి. అయితే వారిలోని కొన్ని ప్రతికూలతలు తొందరపాటు, మొరటుతనం, నిబద్ధత భయం, అతి విశ్వాసం వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సవాళ్లను సృష్టించవచ్చు. ఈ రెండు కోణాలను అర్థం చేసుకోవడం ద్వారా ధనస్సు రాశివారు తమ అంతర్గత సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. తమ జీవితంలో మరింత సమతుల్యతను, ఆనందాన్ని పొందవచ్చు. వారి ప్రయాణం అస్తవ్యస్తంగా, ఉత్సాహంగా కాని ఎప్పుడూ లోతైన అర్థవంతంగా ఉంటుంది. వారు తమ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని తమలోని విలుకాడు లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోగలిగితే వారు జీవితంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.